హారన్ హరితని. ఇక నుంచి మీకు వీడియోలు కావాలి, పోస్టులు కావాలంటే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తెచ్చానమాట. కేవలం 399 వీడియోస్ అంటే పర్సనల్ వీడియోస్ రా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 99 రూపాయలకే అందమైన ఫోటో. అర్జెంట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. 400 పెట్టి హరితకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను రా. నేను కూడా రా. ఒరే నా అకౌంట్ లో 200 ఉన్నాయిరా. ఓ 100 నాకు నీ గుట్టేరా. ఆ 100 ముస్లాన్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు. నేను లైక్ కొట్టి కామెంట్ పెడతాను. ఏ కామెంట్ పెడతా? ఆకలి వేస్తే అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ 3 వస్తే ముద్దులు పెట్టమని. పంపించేయండి రా బాబండి, చూడలేకపోతాను. ఇది ఏంజల్ ప్రియా కదా, ఏజ్డ్ ప్రియా. అరే దీనికి ఏమో ఎవడో ఒకడు ఫాలో అవుతున్నాడు రా. ఎవడాడు? అది నేనేరా, అది నేనేరా. దరిద్రం ఎవడు లేడా? బై ది వే మనలో మన మాట రష్మి గౌతమ్ సబ్స్క్రిప్షన్ 399 ఓన్లీ. ఇవన్నీ సబ్స్క్రిప్షన్ చేసే మొహాలే. ఈ డబ్బులు ఖర్చు పెట్టైనా సరే నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటా. ఫైమా అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే వెళ్తే గుడికి వెళ్ళి తాళి కట్టేసుకుని రండి. మీరు కూడా రండి. మా ఒంటి మీద కనీసం బంగారం కూడా లేదు. గుడికి వస్తే సూటిపోటి మాటలతో అందరూ కూర్చుతూ ఉంటారు. ఆ నగలు నేను తీసుకొచ్చి మీ మెల్లో వేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా. బాబు, పరాయి సొమ్ము పాము లాంటిది. దీన్ని కాచేస్తని, దీన్ని కాచేస్తని, వీన్ని కాచేస్తని, నన్ను గుప్పు గుప్పని మింగేస్తది, మింగేస్తది. బండమ్మి తెచ్చావా బాబు 50 లక్షలు? ఇల్లమ్మేసా, ఇల్లమ్మేసా. ఏదో కీడు శంకిస్తుంది. నాకు తెలిసిన జ్యోతిష్యుడు ఒకడు ఉన్నాడు, పేరు శ్రీను స్వామి. పిలిపించండి. జాతకం ప్రకారం అబ్బాయికి పెద్ద దోషం ఉందమ్మా. ఈ దోషం పోవాలంటే ఒక్క పూజ చేయాలమ్మా. ఎంత అవుతుంది? మినిమం 10 లక్షలు అవుతుందమ్మా. దేవుడు జరగనివ్వడు, నా కూతురు పెళ్లి జరగనివ్వడు. 10 లక్షలు ఎక్కడ నుండి తేవాలి? ఆ 10 లక్షలు నేను తెస్తా. పరుల సొమ్ము పాము లాంటిది. కాటేస్తది, 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 మింగేస్తది, మింగేస్తది. నాకు పెళ్లి ఫిక్స్ అయింది ప్రసాద్. పెళ్లి? రోహిణి, నిన్ను ఎలా మర్చిపోని చెప్పు. స్కిట్ లో డైలాగ్లు ఎలా మర్చిపోతావు అలాగే నన్ను మర్చిపో. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలు లేదు. Many hours later. నువ్వు తెచ్చిన తాచిపామా బుడద బామారా? అది అలా తిరుగుతుంది. బట్టలని ఉతికేసి ఆరబెట్టేరాక వెళ్దాం. 1 week later. హాస్పిటల్లో నేను పేషెంట్ కాబట్టి ఫుడ్ నాకు పెడతారు. మీకు ఫుడ్ ఎలా దొరికిందండి? వండి తీసుకెళ్తారా ఇప్పుడు? క్యారేజ్ వండుకొని వెళ్ళిపోదాం. ఆగండి. రండి రండి, నేను చెప్పింది ఆవిడ ఆవిడ ఆవిడ. మీ పేరు? రష్మి. మీ ఊరు? వైజాగ్. ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. ఫ్యాన్సా? ఫ్యాన్స్ కాదు, పింఛని రాపిస్తున్నానమ్మా. 3000 ఇస్తారు. 3000? అక్కడ ఇంద్రజా గారికే 2000 ఇప్పిస్తున్నాం. మీకు ఇంకా 3000 ఇప్పించారు. అబ్బాయిలో వాళ్ళు నెల వచ్చి లైన్ లో నుంచోలేరు. కీళ్ళ నొప్పులు మీరే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి రావండి. వచ్చే నెల నుంచి కర్రలు కొనిస్తాను. ఏంటి కర్రలు కొనిస్తావా? నీకు వీల్ చైర్ కావాలి కదా, మర్చిపోయాను. ఇదే చైర్ కి 2 వీల్స్ పెట్టిస్తా, ఇక్కడే కూర్చో. ధనరాజ్ గారు. మేడం, నేను ఒక్క వీల్ చైర్ మాత్రమే ఇప్పించగలను మేడం. అల్లుడు మామయ్య, నేను నీకే విధంగా సహాయపడు. ఏం లేదు, మీరు ఒక్కరోజు మా స్టేషన్ లో దొంగగా యాక్ట్ చేస్తే చాలు. కేసులు లేకపోవడం వల్ల మన స్టేషన్ ఇంకా మనం క్లోజ్ చేసేస్తున్నాం. కేసులు లేవని ఎవరు చెప్పారు సార్ మీకు? అక్కడ చూడండి సార్, వాడు ఒక పెద్ద గజ దొంగ. ఆడు గజ దొంగ నీకే తెలుసు. ఇందాక ఏసీ ఆన్ చేస్తే గజ 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 వణికాడు సార్.
నగల కేసు అంతా ఓకే, మరి మర్డర్ కేసు సంగతి ఏంటి? మర్డర్ కేసు ఎక్కడరా? అంటే పెన్ రాత్రం లేదని చెప్పి కొంచెం ఎక్కువ రాసింది నేనే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. శ్రీదేవి డ్రామా కంపెనీ మాన్సూన్ స్పెషల్ ఎపిసోడ్. నరేష్ ఎక్కడా? అమ్మగారు, నేను సర్పంచ్. గొడుగు ఏది? కొడుగా ఒక్క నిమిషం. ఏది చేతగారు? పాన్ ఇండియా నంబర్ 1 హీరో ప్రభాస్ రాజు గారికి ఫస్ట్ హిట్ ఇచ్చింది ఎంఎస్ రాజు గారే. ఇప్పుడు ప్రభాస్ గారు త్రిషాతో మీరు వర్షం మూవీ తీశారు కదా, నాతో అయితే ఎలాంటి మూవీ తీస్తారు? వర్షం 2 చేస్తాం. ఆ అమ్మాయితో వర్షం 2 తీస్తే నిజంగానే కరువు వస్తుంది సార్. ముద్దులాట ముద్దులాట ఇతరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటట. గురువు గారు, హోమ్ క్రీమ్ డ్రీమ్ డ్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. శిష్యా గురువు గారు ఉందిరా. ఇన్ని రోజులు ఎవరు నమ్మలేదు. ఉందిరా. Yes! అరే ఆది! Yes! Yes! హోమ్ క్రీమ్. అరే సాకపోయాలి ఇక్కడ. సాకనా? యా. ఏమేం పోయాలి చెప్పండి. రాజుతో రమ్మనాలి, ఆ. ఓడకతోటి ఓ అనిపించాలి, వీరితోటి వాళ్ళని పక్కన పొంగించాలి, బాణంతో ఐస్ రాళ్ళు కూడా గుర్తించనా? ఐశ్వర్యాలు వద్దండి, ఉట్టి వాన గురించి. ఐసు లేక ఇంకా కలపక నాకు వద్దు, నేను ఉండను. హలో, న్యూస్ రీడర్ గారా అండి? న్యూస్ రీడర్ చెప్పు సార్, మా ఊర్లో రాళ్ల వర్షం ఏమన్నా పడిద్దా అండి? ఎందుకు? మా నాన్నగారు ఒక 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు. వర్షం పడితే పడింది కానీ ఒక 2 గంటలు ఆపగలరా అండి వర్షాన్ని? ఏం చేస్తావు? మా ఆవిడ ఒడియాలు ఆరేసింది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సార్ న్యూస్ రిపోర్టర్ సార్? అవును. ఉందా? ఏంటది? అదే సార్ ఉందా? ఏముందరా, వర్షం పడితే కరువు పోద్ది అంటున్నారు కదా, అదే ఉందా? ఏంటి మమ్మీ ఎవడి? వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. ఎప్పుడో మేము రేడియోలో పనిచేసిన వాళ్ళము. 1970లో జాయిన్ అయ్యాను, 2005లో రిటైర్ అయ్యాను. ఆల్మోస్ట్ 1970 నుంచి మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న మా జనరేషన్ అందరికి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మీరు చిన్నవాళ్ళు అసలు పుట్టలేదు సార్. మీ విషయాలన్నీ ఎంఎస్ రాజు గారికి, రష్మి గారికి తెలుసు. మీ షో చూసినప్పుడంతా ఎప్పుడు అనుకుంటున్నాను, ఈ అమ్మాయి ఎందుకు సినిమాలకు రావడం లేదని. అయ్యో, రాజగోపాల్ గారు వార్తలే అనుకున్న జోకులు కూడా వేస్తారు. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా అక్క. అంటే నా 9th క్లాస్ 2016 నుంచే. నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఫ్యూచర్ లో సిస్టమ్ తో పనిచేసేవాడి కంటే ఇలా కష్టంతో పనిచేసేవాడికి ఎక్కువ వాల్యూ ఉంటుందని నేను నమ్ముతాను. అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే ఆ అన్నాన్ని పండించే రైతు బ్రహ్మ స్వరూపుడే. అన్నాన్ని దేవునితోటి పోల్చుతున్నప్పుడు ఆ అన్నాన్ని పండించే రైతుడు నిజమైన దేవుడే. కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయింది అయ్యా. కొంచెం గడువు ఉండయ్యా, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. సూర్యుడి సెలవని అలసిపోయేనా
కాలమే శిలవలే నిలిచిపోయేనా. వ్యవసాయంలోనే సాయం ఉంది అంటారు, కానీ వాళ్ళు కష్టపడి అందరికీ తిండి సాయం చేస్తున్నారు, కానీ కష్టపడుతున్న వాళ్ళకి మాత్రం ఎవరు ఆ సాయం చెయ్యట్లేదు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ పాడి లెగిస్తుంది. పోరా నాకు. నన్ను నేను చూసుకున్నట్టుంది. పోయిన సంవత్సరం మెంతా తుఫాన్ తోటి 3 ఎకరాల పొలం ఒక 20 రోజులు పోయడానికి ముందు నా పంట పొలం మొత్తం మునిగిపోయింది. ఒక గింజగిన చేతికి రాలేదు. రైతు ఎంత పిచ్చివాడంట అక్క, ఆ పెట్టుబడి వచ్చినా చాలా అనుకునే అంత పిచ్చివాడక్క. ఆశలకు దిక్కెవరో